ఆఫీసర్ కూడా ఉన్నాడు అనేది చెప్తున్నారు. ఇంకా పేరు అంటే వీళ్ళిద్దరు కాక ఇంకెవరన్నా ఉన్నారేమో ఉన్నారు. ఎందుకంటే కాంతిలాల్ రాణా గారు అలాగే విశాల్ గున్ని గారు వీళ్ళిద్దరూ వెళ్ళాల్సినంత నెసిటీ ఏంటి ప్రాంప్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ ప్రశ్న ఒకటి. రెండోది, ఇటువంటి కేసులు సాధారణంగా ఎవరైనా పికప్ చేయాలంటే టాస్క్ ఫోర్స్ నుంచి లేకపోతే ఎస్ఐబి నుంచి వెళ్తుంటారు, స్పెషల్ బ్రాంచ్ నుంచి వెళ్తుంటారు, అవును, వెళ్ళి పికప్ చేస్తుంటారు. అలాంటిది ఇద్దరు వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి జాగ్రత్తగా మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చేసి కేసు పెట్టి హెరాస్ చేసి సబ్ జైల్లో కూడా ఉంచారట. అంటే ఇంత అమానవీయంగా వ్యవహరించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చిందంటారు? జస్ట్ బాస్ ఇన్స్ట్రక్షన్ పోనీ ఏదన్నా డీజీపీ గారి డీజీపీ గారి నోటీస్లో ఉందా అంటే ఆయన నోటీస్లో కూడా లేదని తెలుస్తుంది. లేదు, స్ట్రైట్గా ఆయన సిపిని పిలిచి చెప్పాడు. అది సజ్జల ద్వారా ఆపరేషన్ జరిగింది. సజ్జల్ని ఈ కార్యక్రమం ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని ఆయనకి ప్యాలెస్ నుంచి ఫోన్ వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టా, ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫ్యాక్టా అండి? లేదండి, అయిన ఫ్యాక్టే. ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టే. చేసిన అనేది కాదు. ఇప్పుడు అది ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది చూడాలి. నిజానికి నిన్నైతే వీళ్ళు ఎక్కడా కూడా జిందాల్ పేరు కానీ అబ్బాయి పేరు కానీ ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేయలే. ఒక పారిశ్రామికవేత్త అనే వార్త నడిచింది. కేవలం వీళ్ళిద్దరి పేర్లే ప్రస్తావించారు. నాగేశ్వరరావు పేరు అలాగే విద్యాసాగర్ పేరు మాత్రమే మీడియా కూడా ప్రస్తావించింది, కానీ వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు. ఈవెన్ ఆ అమ్మాయి పేరు కూడా ప్రస్తావించలేదు, కాదంబరి పేరు కూడా ప్రస్తావించలేదు. యూనిఫామ్ ఆఫీసర్స్ అండి నేనేది ఇక్కడ ఈ కేసులో ఎవరో ఇన్వాల్వ్ అయితే ఓకే, యూనిఫామ్ ఆఫీసర్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? మెయిన్ అది కూడా ఎవరు? సెటిల్మెంట్లో టాప్ ఐపీఎస్ ఆఫీసర్స్ సెటిల్మెంట్లో. అంటే అది పోనీ అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి చేయవలసినటువంటి వ్యవహారం ఇది. నిజానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో వీళ్ళు గవర్నమెంట్ స్థాయిలో మనవాడు కొంచెం చూడండి అనే పద్ధతిలో ఏదైనా మాట్లాడి చేసుంటే అది వేరే పద్ధతిలో ఉండేది. అలా కాకుండా స్ట్రైట్ అవే తనే చొరవ తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ లోకల్గా ఇంకొక ఫ్యాబ్రికేటెడ్ కేసు ఒక డ్రామా నడిపి ఇంత చేయాల్సిన అవసరం ఉందా ఇలాంటి విషయాల్లో? అంటే అవతల వాళ్ళ మెప్పు పొందటానికి తనవాడు అనుకున్నవాడికి అతన్ని కాపాడుకోవటానికి జిందాల్ని సంతృప్తిపరచడం కోసం చేసినటువంటి డ్రామా ఇది. మనం చేయగలమా ఇది అని అడుగుంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారే చేసేయచ్చు పెద్ద ఇష్యూ అంటే కాదని చెప్పటం, రాజుగారు అడిగిన మాటను కాదంటే ఆయన ఎక్కడ హర్ట్ అవుతారో అన్న ధోరణిలో వ్యవహరించినట్టుగా కనిపిస్తుంది సజ్జల దగ్గర నుంచి అందరూ. అందుకని ఈ లెవెల్ స్క్రిప్టు ఈ లెవెల్ డ్రామా నడిపేశారు. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ స్థాయిలో ఎప్పుడు బహుశా మీ వినియోగింపబడలేదు, గులాంగిరి చేసి ఉండుండకపోవచ్చు. వాళ్ళు గులాంగిరి చేయటం ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎన్టీఆర్ టైంలో కూడా ఇలా ఆయనకేదో అనుమానాలు ఉండి పిలిపిస్తే వాళ్ళు సమాధానాలు చెప్పడం, ముఖ్యమంత్రి కూడా చాలా హుందాగా ఆ రోజు పిఆర్కే ప్రసాద్ గారి ఎపిసోడ్లోనే ఆయన పిలిచి వివరణ కోరితే పిఆర్కే ప్రసాద్ గారు విసురుగా లేచి బయటకు వస్తుంటే ఎన్టీఆర్ ఆపారు. ఆపి సారీ బ్రదర్, మేము అలా అనకుండా ఉండాల్సింది, ఇందులో మాకేదో మీ మీద అభియోగాలు వచ్చాయి కాబట్టి మేము పిలిచి మేము మాట్లాడేప్పుడు ఏమైనా తప్పు దొరలు ఉంటే క్షమించండి అని ఒక సీఎం అడిగారు. అంటే ఒక మ్యాగ్నానిమిటీ ఆఫ్ సీజన్ పొలిటీషియన్ ఎలా ఉండాలనేది రామారావు గారి దగ్గర చూసి నేర్చుకోవాలేమో ఇప్పుడు సీఎం. లేదులేండి, ఆ ధోరణి వేరు ఈ ధోరణి వేరు. ఇది అంటే రాజుగారు కోరి ఉంటాడు, అన్నా ఇది మన అన్నా అని సంబోధిస్తాడట ఆయన అందరినీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎల్వి అన్న సవాంగ్ అన్న అని పిలిచేవారు ఆయన, చీఫ్ సెక్రటరీని డీజీపీని. అన్నా ఇది మనం చేయగలమా అని ఉంటాడు. చెయ్యలేము అనటం నామోషిగా భావించి ఈజీగా చేయగలమని చెప్పి వీళ్ళు ఇమ్మీడియట్గా రంగంలోకి దిగి రాజాజ్ఞని శిరసావహించి సైన్యాధిపతిలాగా వ్యవహరించాడు ఆయన కాంతిలాల్ రాణా. దాంతో ఇప్పుడు ఈరోజు లేటెస్ట్ న్యూస్ అయితే వీళ్ళందరినీ కూర్చోబెట్టండి అన్న టోన్లో సీఎం నుంచి ఉత్తర్వులు వచ్చాయి అనేది ఈరోజు లేటెస్ట్ డెవలప్మెంట్ దీనిలో. రైట్. ఇంకా చాలా కీలకమైన వ్యవహారం కనుక మనం చూస్తే అంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ది అయిపోయిన తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్య. బొలిశెట్టి శ్రీనివాస్